ఎవడిగోల వాడిదిలో ఉన్న ధర్మవరపు సుబ్రహ్మణ్యం గారి క్యారెక్టర్కి ఒక డైలాగ్ ఉంది, కాచి వడపోస్తా. ఇప్పుడు మీ సిల్వర్ జూబ్లీ ఫంక్షన్లో మీ బ్రదరు ఓకే ఈ సినిమాలో సుబ్రహ్మణ్యం గారికి ఒక డైలాగ్ ఉంది, కాచి వడపోస్తా అని. మా శ్రీధర్ కూడా అదే టైప్ అన్నాడు, గుర్తుందా మీకు? నాకు అంటే మా అన్న వచ్చాడు రాజగోపాల్ గారు, ఈరోజు ప్రాబ్లమ్నే ఉంటాడు. నాకు ఆయన్నే ఉంది. నేను అసలు ఎక్కడో క్లౌడ్లో ఉన్న సిల్వర్ జూబ్లీ ఫంక్షన్ చేయడం, శిల్పకళ వేదికలో ఫస్ట్ టైం ఒక ఫంక్షన్ చేయటం, మీరంతా వచ్చుంటారేమో. ఆ రోజు నరసరాజు గారికి మనం సత్మానం చేసి, సో నేను ప్రతి చెప్పిన కాసి పడబోసా. సో ఈ టీ మన ఈవీ గారు టీ చేస్తే కాసేతినే కిందకు వచ్చేది, ఇట్ షుడ్ బి త్రూ మీ. నేను ఫిల్టర్, ప్రతి వర్డ్ ప్రతి మాట ఆల్మోస్ట్ ఆయన లక్కీగా పేషెంట్గా వ్యవహరించి చిన్నపిల్లడికి ఏదో చూసి పాపం యూనో ఈ అంటే నేను ఆ డైలాగ్ ఎందుకన్నా అంటే, ఫస్ట్ 2 సినిమాలకి కాశీ పడిపోసి మంచి హిట్లు ఇచ్చిన మీరు ఆ తర్వాత తీసిన సినిమాల తాలూకు పరాజయాలు ఎందుకు ఎదురైనాయి? అంటే జడ్జిమెంట్ లోపమా లేదంటే అంటే అర్థం, ఇప్పుడు ఆ టీ చేసేవాడు కరెక్ట్గా ఉండాలండి. ఇప్పుడు నేను కాసి పడబోయాలంటే ముందు ఆ టీలో ఇంగ్రీడియంట్స్ కరెక్ట్గా ఉండాలి. సో ద మాస్టర్, సో ఆ మాస్టర్స్ని ఎంచుకోవడంలో అంటే మిస్ అయ్యాం. అండ్ దట్ టు బేసికలీ ఐడియా అగైన్ నాయే ఎప్పుడు ఉంటాయి కదా, అది వాళ్ళు ఓన్ చేసుకొని దానికి ఒక రూపం కల్పించడంలో కూడా. ఎందుకంటే పీపుల్ ఇక్కడ తెలుగు ఇండస్ట్రీలో ఇప్పటికీ నా దగ్గరికి వచ్చేవాళ్ళు దే కమ్ విత్ దెర్ ఓన్ ఐడియాస్. నాకు సెట్ కెన్ యూ డూ సంథింగ్ లైక్ దిస్ అంటే బ్లాంక్ అయిపోతారు. సో అలా మిస్ అయిపోయింది. ఈవీ గారు ఓన్ మై ఐడియా అండ్ ఈ రియలీ ఆయన మహర్షి గారు, థ్యాంక్స్ టు హిమ్, వీళ్ళిద్దరు కలిసి ఒక అద్భుతమైన స్క్రీన్ ప్లే ఇచ్చారు. దానికి ప్రొడక్షన్ సపోర్ట్ చాలా చేశారు. ఒక ప్రిమైజ్ థాయిలాండ్ తీయండి సార్, కాస్ట్ని పెంచండి సార్, మ్యూజిక్ మంచి కేక్ అండ్ బటర్ అండ్ కేక్ అలా సింగర్స్ని అంతా ఏదైనా అన్ని విధాలుగా సపోర్ట్ చేశా. అయినా డిజాస్టర్ టాక్ని లక్కీగా నేను నమ్మాను కాబట్టి దానికి ఒక సినిమాకి ఎంత ఏందో పబ్లిసిటీ 30%, అప్పుడు 10% పెడితే నేను 30% పెట్టి పబ్లిసిటీని దాన్ని నిలబెట్టగలిగి జనాలని దానిలో దాని డెప్త్ దాంట్లో ఉన్న యూనో. మరి స్టైల్ మేకింగ్లో ఏంటి, ఎలా ఇప్పుడు గెస్ట్లుగా అటు చిరంజీవి గారిని నాగార్జున గారిని యాక్ట్ చేయించగలిగారు కదా రెండో సినిమాకి? ఎలా సార్ అంత స్టార్స్ షైన్ ఆన్ మీ అన్నట్టు అదృష్టమే తప్పితే నా ప్రయాణం ఏమీ లేదు. నేను సినిమా చేసుకుంటూ పోతున్నాం. ఒక 4 కోట్లు అన్నాడు బడ్జెట్ వచ్చి, ఎవరు అప్పుడు 4 కింద ఇస్తాం, ఒక 5 పెడతాంలే అమ్మ అన్న. నేను నాదంటూ ఎప్పుడు ఒకటి. ఈవీ గారు అప్పుడు ఎవడిగోలో తీసేటప్పుడు ఫస్ట్ మూవీకి 2 కోట్లు సరిపోద్ది అన్నారు. ఇంకొక పెట్టుకోండి సార్, 3తో చేద్దాం సార్, ఎందుకంటే కొద్దిగా పెంచండి సార్. ఇప్పుడు నేను రెగ్యులర్ ప్రొడ్యూసర్ లాగా ఉండకూడదు, కొద్దిగా నా సిగ్నేచర్ అంటూ ఉండాలి. ఒక ఎంతో కొంత ఒక గౌరవంతో ఇండస్ట్రియలిస్ట్గా ఇటు వస్తున్నాను, ఏదో ఆచితూచి చేయకూడదు, అది మించి ఇవ్వాలనేది అంటారు కదా, కొద్దిగా అలా ఇద్దామని అలా చేసి. అలాగే ఈయనకి కూడా 5 ఇస్తే బడ్జెట్ నేనే పెంచుకుంటున్నాను రోజు భవిష్యత్తు. లేదు ఇంకా గ్రాండ్గా ఉండాలి ఈ సినిమాలో. నాకు ఐ సా ద కమిట్మెంట్ ఆఫ్ లారెన్స్. ఈవీ గారు ఎలా ఆర్నెస్లు ఎంత కష్టపడ్డారో లారెన్స్ కూడా అలాగే కష్టపడేవాడు అండి. ఆ ఎఫర్ట్ వీళ్ళు ఇంత కష్టపడుతున్నారంటే అవుట్పుట్ ఆల్సో ఇస్ ఫెంటాస్టిక్. దీనికి కావాల్సిన సపోర్ట్ మన ప్రొడ్యూసర్గా ఇస్తూ ఉంటే దాన్ని సరిగ్గా వాడుకున్నాడు. ఎంతండి ఈవీ గారికి 12,500 feet సినిమా, ఈ ఎక్స్పోజ్ 60,000 feet. లారెన్స్ది 12,500 feet, ఈ ఎక్స్పోజ్ 2 lakhs feet. 2 lakhs feet ఎక్స్పోజ్ చేస్తే 12,000 feet కట్ చేసి సినిమా ఇచ్చాం. మరి అంత అంటే ట్రయల్ అండ్ ఎర్రర్ చాలా, అంటే డ్యాన్స్ కదండి, డ్యాన్స్ బేస్డ్ ఇవన్నీ. సో అయినా కూడా నేను నాకు అప్పుడులో సౌత్ ఇండియాలో ఫస్ట్ మూవీ, హోల్ మూవీ డిఐ, ఫుల్ మూవీ డిఐ డిజిటల్ ఇంటర్మీడియట్ పెట్టి కలర్ గ్రేడింగ్ చేయగలిగింది సినిమా. ఫస్ట్ మూవీ ఇన్ సౌత్ ఇండియా ఇస్ స్టైల్. అప్పుడులో గజనీ పక్కనే తీస్తున్నారు వాళ్ళు. 2-3 సాంగులు ఆడి రాజశేఖర్ గారు ఉండేవాళ్ళు. మేము 2-3 సాంగులు తీస్తున్నావు, నువ్వేం ఫుల్ మూవీ? ఎందుకో నాకు పూనకం వచ్చింది, ఏదో ఒక కళాఖండం తీయాలని. అండ్ కెమెరామ్యాన్ కబీర్ లాల్ అని, అప్పుడు ఆయన రెనౌండ్, ఆయన ఎక్విప్మెంట్, ఆయన బిల్డప్, ఆయన లారెన్స్ నథింగ్, ఆయనే పెద్దోడు కదా, ఆడావుడి ఇంకా బెలూన్ లైట్లు అంటే ఆ లైట్లు అంటే. నేను అసలు నో క్వశ్చన్స్ చేస్తూ ఉండి క్వాలిటీ, బట్ అవుట్పుట్ కూడా ఇచ్చాడు లారెన్స్. సో అల్టిమేట్లీ ఇట్ వెంట్ ఆన్ టు 9 crores. 5 కోట్ల ఇంకో సినిమా 9 కోట్లు అయింది. ప్లస్ ప్రింట్ అండ్ పబ్లిష్ కూడా అమ్మలేదు, అది ఇంకో 3 crores. సో ఎంత చేసింది అది?
అది ఎవ్రీబడి got 20% ప్రాఫిట్. ఓ. ఆల్ డిస్ట్రిబ్యూటర్ని ఇచ్చిన వాళ్ళందరికీ దే మేడ్ మనీ. నేను అనుకున్న ఎక్స్పెక్టేషన్ రాలా. సో ఇంకా ఎందుకో అన్ని సెలబ్రిటీలు అన్నీ కానీ ఫస్ట్ మూవీ కదా లారెన్స్ని ఇంకా జనాలు ఓన్ చేసుకొని యాక్సెప్ట్ చేసే లోపల ఇంకా అది రెవెన్యూస్ పరంగా ఫస్ట్ జనాలు ఆడియన్స్లోకి వెళ్ళేటప్పుడు ఎప్పుడు రెవెన్యూస్ కొద్దిగా ఇనిషియల్ రెవెన్యూస్ అన్ఫార్చునేట్లీ